వెలుగేదో నింపింది ఆ కళ్ళలో చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ రూపం ఊపిరిలో చల్లిందే ఓరే ఓరే కాగిలా తోటల్లో కోకిల్లే కూసాయే నాటిలా రెమ్మల్లో రోజాలే పూసాయే నేను సీనియర్. సో మన ఇద్దరికి బాగా ఏజ్ గ్యాప్. మా తాతకి నాన్నకి 18 ఏళ్ళ ఏజ్ గ్యాప్, మా నాన్నకి నాన్నకి 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్. అండ్ దే ద హ్యాపీయెస్ట్ కపుల్ లైన్. ఈక్వల్ ఏజ్ ఉంటే ఈగోలు ఎక్కువ, పెళ్ళిళ్ళు పటాకులు అవుతున్నాయి. కరెక్ట్. సో ఈ ఏజ్ గ్యాప్ టెక్నిక్ ట్రై చేద్దామా? భార్య తప్పు చేస్తే చిన్న పిల్ల కదా అని భర్త వదిలేస్తాడు, భార్య కోపం ఇస్తే పెద్దోడు కదా అని రెస్పెక్ట్ ఆగిపోతుంది. సూపర్ కదా. కరెక్ట్ కరెక్ట్. సినిమాల్లో సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా సాయంత్రం అయితే గప్చుప్ స్టాల్లోనా తెల్లవారే గుడ్ మార్నింగ్ వెయిటింగ్ తప్పేనా కలిసి తిరిగిన మాటలు ఎన్నెన్నో కలిపిన మాటలు ఇంకెన్నో మాటలు కలిపే ముందరలోనే ప్రేమలు ముదిరాయే ప్రేమలు పడ్డాక అవి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా? పుట్టువే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి 14. అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికీ ఆ మూమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చాక ఉంది. చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయే తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే పురుగుల చప్పుడులో ఉరకలు కదలాయే ఉరుకుతూ ఉండే తలపులనేమో పిడియములాగాయే అడుగు అడుగు ముందుకు సరుముకొని ఒకరికి ఒకరము చేరువై ఊపిరి తగిలేటంతగా ముఖముని ఎదురుగా ఉంచావే. ముద్దు పెట్టేసా బాబా? లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. చాలే. కరెక్ట్గా ముద్దు పెట్టే టైంకి ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందని ఒక యాదవ్ నాకు ఫోన్ చేశాడు.